ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఎవరెళ్ళిది? చెప్తాను, ఒక నిమిషం ఉండండి అత్తయ్య. మరిది గారు, తేజ, త్వరగా రండి. అమ్మా, అసలు విషయం ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అత్తయ్య యాక్టింగ్ చేస్తుందో లేక నిజంగానే ఈవిడికి మైండ్ పోయిందో తెలిసిపోతుంది. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు, నా కోసమే కలలెన్నో కన్నావు. ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? అసలు ఎక్కడున్నావమ్మా? నేను నీ గురించి ఎంత కంగారు పడ్డానో, ఎంత భయపడ్డానో తెలుసా అమ్మా? నేను నీకోసం ఈ సిటీలో వెతకని చోటే లేదమ్మా, లేదమ్మా. మొత్తానికి నువ్వు ఇంటికి వచ్చావమ్మా, నాకు చాలమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది అమ్మా. ఆ రోజు ఇంటికి వచ్చిన దానివి నేను నీకు గుర్తులేనా అమ్మా? నా కోసం ఉండొచ్చు కదమ్మా. మళ్ళీ ఎందుకమ్మా వెళ్ళిపోయావు? అమ్మా, అసలు నీకు ఏమైందమ్మా? నిన్ను ఇంట్లో ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? అమ్మా చెప్పమ్మా, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని చంపేస్తాను. అమ్మా అమ్మా చెప్పమ్మా, నిన్నెవరన్నా ఇబ్బంది పెట్టారా? చెప్పమ్మా. ఏంటి, అత్తయ్యలో ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదేంటి? అమ్మా ఏమైందమ్మా? అమ్మా అసలు తలకి కట్టేంటమ్మా? అమ్మా అసలు ఏం జరిగిందమ్మా? అమ్మా ఈ దెబ్బలేంటమ్మా అసలు? అమ్మా ఏమైందమ్మా? అసలు ఎవరు బాబు నువ్వు? నన్ను అమ్మ అని పిలుస్తున్నావు? నేను మీ అమ్మని కాను. కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నేనమ్మా యష్నమ్మా. అయినా అయినా నువ్వు నాకు అమ్మవి కాకపోవడం ఏంటి అమ్మా? ఏం జరిగిందమ్మా? మాట్లాడమ్మా. ఆ రోజు నిన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళానని నా మీద కోపమా? బాబు,
నువ్వెవరో నాకు తెలియదు బాబు. తెలియని నీ మీద నేను ఎందుకు కోపడతాను బాబు? అయితే అత్తయ్యకి నిజంగానే ఏం గుర్తు లేదన్నమాట. కన్ఫామ్ గా మైండ్ దొబ్బిందన్నమాట. నువ్వెవరో నాకు తెలీదు. వదినా, అమ్మ ఏదో ఒక రకంగా మాట్లాడుతుంది. ఏమైంది వదినా? ఏం చెప్పమంటారు మరిది గారు? అత్తయ్య గారు గతం మర్చిపోయారు. ఆవిడ మెంటల్ కండిషన్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. గతంలో ఏం జరిగిందన్నది కానీ, మనం ఎవరమన్నది కానీ అత్తయ్య గారికి అస్సలు గుర్తుకు రావడం లేదు. అందుకే అత్తయ్య ఒక కొత్త మనిషిలా ఇలా మాట్లాడుతున్నారు మరిది గారు. వదినా, ఏం మాట్లాడుతున్నావు వదినా? మా అమ్మ గతం మర్చిపోవడం ఏంటో వదినా? తను మతిస్థిమితం కోల్పోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను వదినా. ఏం చెప్తున్నావు వదినా? ముందు నుంచి ఈ విషయం నేను మీకు చెప్తూనే ఉన్నాను, మీరే నమ్మలేదు. ఆ సింధు వల్లే, కేవలం ఆ సింధు వల్లే అత్తయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. ఏం నటిస్తున్నావే అసలా? నా మతి పోగొట్టి నన్ను పిచ్చిదాన్ని చేయాలని నువ్వు పన్నిన పన్నాగం నుంచి సింధు నన్ను కాపాడబట్టే నేను మళ్ళీ మామూలు మనిషిగా ఇంట్లో అడుగుపెట్టాను. అదే పాత దమయంతిగా ఈ ఇంట్లో అడుగుపెట్టుంటే నా ముందే నా చిన్న కోడల గురించి తప్పుగా మాట్లాడుతున్నందుకు నీ నాలుక కోసి పారేసేదాన్ని. నీ అంతు చూడటం కోసం నాటకం మొదలుపెట్టాం కాబట్టే నన్ను నేను నియంత్రించుకుంటున్నాను అసలా. అత్తయ్యని ఆ సింధుని దాచిపెట్టింది మరిది గారు. నేను ఎంతో కష్టపడి ఆ ప్లేస్ కనుక్కొని అక్కడికి నేను వెళ్లేసరికి పాపం అత్తయ్య ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. వెంటనే అత్తయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించాను. అత్తయ్యకి తలకి బలంగా దెబ్బ తగలటం వల్లే మెమరీ లాస్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. నాకేం చేయాలో తెలియలేదు. ఏంటదినా? ఎన్ని రోజులు మా అమ్మ కోసం నేను ఎదురు చూసింది మా అమ్మని ఇలాంటి పరిస్థితుల్లో చూడ్డానిక? అయ్యో భగవంతుడా! మా అమ్మ ఏం పాపం చేసిందని మా అమ్మకి ఇలాంటి శిక్ష వేశావయ్యా? ఆ శిక్షతో నాకు వేసి మా అమ్మకి మామూలు శిక్ష వేయొచ్చు కదా. అమ్మా 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 నేనమ్మా అమ్మా నేనమ్మా నీ యష్నమ్మా అమ్మా. అమ్మా అయ్యో
నాన్న యష్, బాధపడకురా. నాకేం కాలేదురా. నేను బాగానే ఉన్నాను. ఆ విషయం ఇప్పుడు నీకు చెప్పలేను. త్వరలోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. నిన్ను బాధ పెడుతున్నాను, నన్ను క్షమించరా. మీ వదినకి నరకం చూపించడం కోసమేరా ఈ నటనంతా. మరిది గారు ఏంటిది? ఊరుకోండి. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఎలా అయిపోతే ఎలా చెప్పండి. అత్తయ్యని చాలా జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ గారు చెప్పారు. ఆమె పానిక్ అవ్వకుండా చూసుకోమని చెప్పారు. మీరిలా బాధపడుతూ ఉంటే తను ఇంకా డిప్రెస్ అవుతారు. దయచేసి మీరు కంట్రోల్గా ఉండండి ప్లీజ్ మరిది గారు, ప్లీజ్. అయ్యో మరిది గారు, దయచేసి నా మాట వినండి. మీరు ఎంత ఓపికగా ఉంటే ఆవిడంత కంట్రోల్డ్గా ఉంటారు. అప్పుడే త్వరగా రికవర్ అవుతారు. మీరు బాధపడితే ఆవిడ మన చేతికి రారు యష్. లేదు వదినా, మమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నేను చూసుకుంటాను. అమ్మ అమ్మ రామ్మ అమ్మ, నేనున్నాను రామ్మ. నేను నీ కొడుకునమ్మా, నీ కొడుకు యష్నమ్మా. పదమ్మా, రూమ్లోకి వెళ్దాం. పదమ్మా పద. నేననుకున్నది జరగకపోయినా అన్నీ నాకు ఫేవర్గానే మారుతున్నాయి. ఫస్ట్ అత్తయ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సగం టెన్షన్ పోయినట్టే. అమ్మా సింధు, ఏంటి మావయ్య? మీ అత్తయ్య ఆ డాక్టర్ ఇంట్లో లేదమ్మా. ఆ మధు వచ్చి మీ అత్తయ్యని ఇంటికి తీసుకెళ్ళిందట, డాక్టర్ చెప్పాడు. ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే మధు చేసే ఆగడాలకి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఇక దాన్ని నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడే వెళ్ళి నేను ఆ మధు ప్రాణాలు తీసిపడేస్తాను. పీడ వదిలిపోతుంది. మావయ్య ఆగండి, తొందరపడకండి మావయ్య. ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. ఆ మధు చేస్తేనే కాని మనం మనశ్శాంతిగా బతకలేం. ఆవేశపడకండి మావయ్య. అత్తయ్య మధుకి దొరికేలా చేసింది నేనే. ఏంటమ్మా సింధు నువ్వనేది? మీ అత్తయ్యని నువ్వే ఆ దుర్మార్గులకు అప్పగించావా? ఆ రాక్షసి మీ అత్తయ్యని చంపాలని చూస్తుంది కదమ్మా. ఆ విషయం తెలిసి కూడా ఇలా ఎందుకు చేసావమ్మా? బాధపడకండి మావయ్య, మధు అత్తయ్యని ఏమీ చేయదు. ఒక ప్లాన్ ప్రకారమే నేను అత్తయ్య కలిసి ఈ నాటకం ఆడుతున్నాం. మా నాటకంలో భాగంగానే అత్తయ్య కావాలనే మధుతో వెళ్లారు. అత్తయ్య గతం మర్చిపోయిందని మధు నమ్ముతుంది కాబట్టి అత్తయ్య వల్ల ఇప్పుడు తనకి ఏ ప్రాబ్లం ఉండదని సైలెంట్ అయిపోతుంది మావయ్య. ఆ మధుని నమ్మలేమమ్మా. అక్కడ మీ అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో. మనం ఆ ఇంటికి వెళదామమ్మా. మావయ్య, అత్తయ్య విషయంలో మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఇన్ని రోజులు మధు అత్తయ్య మంచితనంతో ఆడుకుంది. ఇప్పుడు అత్తయ్యకి దాని నిజమైన బుద్ధేంటో తెలిసిపోయింది. అత్తయ్యే మధు దారిలోకి వెళ్ళి తనకి ఫేవర్గా ఉంటూ తననే మట్టి కరిపిస్తుంది. కొన్ని రోజులు ఓపిక పట్టండి మావయ్య, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. తొందరలోనే మనం ఆ ఇంటికి వెళ్తాం. అందరం కలిసి అక్కడే ఉంటాం.
ఏం కాదని నువ్వు ఎంత చెప్తున్నా నాకు మాత్రం కంగారుగానే ఉందమ్మా. కంగారొద్దు మావయ్య, మనల్ని ఆ ఇంటికి రమ్మని మీ అబ్బాయి మీకు ఫోన్ చేసి చెప్తాడు. చూస్తూ ఉండండి. ఇద్దరూ ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా, ఏం మాట్లాడుకోవడం లేదేంటి? అమ్మా తినమ్మా. ఆ, అమ్మా నిన్ను ఎలా చూడాలనుకున్నానమ్మా, ఎలా చూస్తున్నాను. నీకు ఇలా అవ్వడానికి నేను కూడా కారణమే అమ్మా, నేను కూడా కారణమే. వదిన మంచిది కాదు అని సింధు చెప్పినప్పుడే నేను వినుంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదమ్మా, వచ్చుండేదే కాదు. పాపం మహారాణిలా బతికిన నిన్ను ఇలా మతిలేని మనిషిగా చూస్తూ తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. ఏడవకు రాయేష్, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అసలు నీ కన్నీళ్ళకి కారణం కొడుకు మనసు కష్టపెట్టే దుస్థితి నాలా ఏ అమ్మకు రాకూడదు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా, అంతా ఈ దుర్మార్గురాలేరా చేసింది. ఈ మదం అనిచి ఈ నీచురాలి నిజ స్వరూపం ఏంటో అన్నది నీకు తెలియజేయాలన్నదే నా కోరిక. అందుకే ఇలా నాటకం ఆడాల్సి వస్తుంది. నన్ను క్షమించరా. ఏంటి తల్లి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఇంతసేపు సైలెంట్గా ఉండిపోయారు? కొంపతీసి అత్తయ్యకు నిజంగానే మెమరీ లాసా, లేదా నా ముందు నాటకం ఆడుతోందా? యష్కి నా గురించిన నిజాలు చెప్పాలని అత్తయ్య ట్రై చేస్తోందా? అత్తయ్య ఫేస్ ఫీలింగ్స్ చూస్తుంటే సంథింగ్ అత్తయ్య మనసులో ఏదో స్ట్రగుల్ అవుతుంది అని అనిపిస్తోంది. అమ్మో, ఈ రాక్షసేంటి నన్ను తీక్షణంగా అలానే చూస్తుంది? నేను నటిస్తున్నట్టు దీనికి అనుమానం వచ్చిందా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో దీనికి నా మీద ఎలాంటి డౌటు రాకుండా చూసుకోవాలి. నా మతి పోయిందని ఇది పూర్తిగా నమ్మితేనే కాని నేను సింధు అనుకున్నది జరగదసలా. చూడు బాబు, నేను నీ అమ్మని కాకపోయినా నువ్వు ఎంతో ప్రేమతో నా కన్నం పెడుతూ నీ అమ్మలా చూసుకుంటున్నావు కదా. నన్ను అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తున్నావు కదా, కానీ నాకేమో గుర్తుకు రావడం లేదు. నన్ను మీ అమ్మ అంటున్నావు కదా, నేనెవరన్నది నాకు తెలియకపోయినా, నువ్వు నా కొడుకు అన్నది నాకు గుర్తుకు రాకపోయినా, నేనైతే తిరిగి వచ్చేశాను కదా. నువ్వైతే బాధపడకు, సరేనా? నిజంగానే నువ్వు నీ అమ్మనే అయ్యుంటే ఖచ్చితంగా నాకు అన్నీ ఏదో ఒకరోజు గుర్తుకొస్తాయి కదా. నువ్వు ఏడవకే. కన్న తల్లి దగ్గర నేను నీ కన్న కొడుకు నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. ఈ బాధను భరించలేకపోతున్నానమ్మా. నా మనసు ముక్కలైపోతుంది. నువ్వు మీ అమ్మ గురించి ఎమోషనల్ అవుతున్నావని నాకు అర్థమవుతుంది. నిజంగా నేనే మీ అమ్మనైతే నీ బాధని కన్నీళ్ళని చూసి నా మనసు స్పందించాలి కదా.
అలా నా మనసులో ఏమీ జరగటం లేదు. అంటే నేను మీ అమ్మని కానట్టే కదా. యష్ ఇంతలా ఏడుస్తున్నా అత్తయ్య మనసు రియాక్ట్ అవ్వటం లేదంటే నిజంగానే ఈవిడకి ఏం గుర్తులేదు. కన్ఫర్మ్, నేనైతే సేఫ్. మరిది గారు, బాధపడకండి. అత్తయ్య వచ్చేశారు కదా, మెల్లిమెల్లిగా ఆవిడకి అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చేలా చేద్దాం. అత్తయ్య ఇంతకుముందు ఎలా అయితే ఉండేవాళ్ళో అదే విధంగా మారుద్దాం. మీరు బాధపడకండి మరిది గారు. థ్యాంక్స్ వదిన. ఎంతో రిస్క్ తీసుకుని అమ్మని వెతికి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వు లేకపోతే మళ్ళీ అమ్మని చూసేవాడినే కాదేమో. మీ వదిన్ని మరీ అంత గుడ్డిగా నమ్మకురా యష్. ఇది నా ప్రాణాలను కూడా తీయాలని చూసిందిరా. ఇది పైకి మంచిగా నటిస్తూనే మన కుటుంబాన్ని, మన ఇంటిని మొత్తం నాశనం చేయాలని చూసింది. ఈ అమ్మని నమ్మవరా నువ్వు? నీ పిల్లాన్ని నమ్ముతావా? నేను దొంగని కాదమ్మా, నీ పెద్ద కొడుకు తేజనమ్మా. అయ్యో అమ్మా, ఆగమ్మా. అదే ఆగండి అత్తయ్య. ఎందుకు కొడుతున్నావు అమ్మా? ఈ దొంగడికి ఎంత ధైర్యం ఉంటే మీ ఇంట్లోకే దొంగతనానికి వస్తాడు? ఇతను నీ పెద్ద కొడుకమ్మా, మా అన్నయ్య తేజ. ఇలాంటి దొంగ సచ్చినోడు నా కొడుకేంటి? అస్సలు కాదు.